పావే విளక్ అన్నమాట. పావే విளక్ వచ్చేటప్పటికి గజవాహనం మీద ఎక్కి ఉన్న దీపము. సో ఇక్కడ చూడండి, చాలా చాలా స్పెషల్గా ఉంది. అలాగే ఏనుగు కూడా మీకు డిజైన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఒకవైపు లక్ష్మి, ఒకవైపు ఏమో గణపతి అనమాట. చాలా చాలా బాగుంటుంది. అలాగే డిజైనింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది, కార్వింగ్ కూడా. అలాగే దీపలక్ష్మిలు అనేవాళ్ళు ఏనుగు ఎక్కి నుంచుని ఉంటారు. యాక్చువల్గా మనకి లక్ష్మీ మంత్ర రహస్యంలో మనకి చెప్పేది ఏంటంటే, ఏనుగులు అనేది శుభానికి, అలాగే ధనాకర్షణకి, అలాగే శక్తి అభివృద్ధికి అన్నిటికీ ఏనుగులు మెయిన్. సో అందుకని ఏనుగులు తొండవెత్తిన ఏనుగుల్ని డీంకరిస్తున్నట్టు, ఆశీర్వదిస్తున్నట్టు ఇలాంటి ఏనుగుల్ని ఇంట్లో పెట్టుకుంటారు. అది విగ్రహాలు అవ్వచ్చు, బొమ్మలు అవ్వచ్చు, అంటే మార్బుల్తో చేసినవి అవ్వచ్చు, చెక్కతో చేసినవి అవ్వచ్చు, ఇత్తడితో చేసినవి, ఏ లోహంతో అయినా కంపల్సరీ ఏనుగుల్ని ఇంటి బయట అలంకారం పెడతారు, ఇంటి లోపల అలంకారం పెడతారు, అలాగే మూర్తులకు కూడా అలంకారం పెడతారు. సో చాలా చాలా బాగుంటాయి. ఇలా దీపలక్ష్ములతో వచ్చిన ఏనుగులు అనేది చాలా చాలా బాగుంటాయి. దీపలక్ష్ములు మనకి ఒక అనుకూలమైన శక్తిని ప్రసాదిస్తే, ఏనుగులు ఇంకా కూడా కలిసి దీపలక్ష్ములతో కలిసి మన ఇంకా అనుగ్రహం